అభి తెలుగు టీవీకి స్వాగతం. నేను మీ స్వాతి. కాసుల కోసం కకృతిపడ్డ కల్తీ కమ్యూనిస్టులు, చందాల పేరుతో దందాలు చేస్తున్న కల్తీ కమ్యూనిస్టులు. దశాబ్దాల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీకి కల్తీ కమ్యూనిస్టులతో కలంకం. నిజమైన కమ్యూనిస్టులను పార్టీ నుండి వెళ్లగొట్టారు. పావు గ్రూప్ సంస్థ అధినేత పబ్బతి వేణుగోపాల్ సిపిఐ పార్టీ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. కాసుల కోసం అధికారులను, వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ చేస్తున్న కల్తీ కమ్యూనిస్టులు. పావు గ్రూపు వ్యాపారాలు కల్తీ అంటూ బ్లాక్మెయిల్ చేస్తున్న సిపిఐ పార్టీ నాయకులు. పావు గ్రూప్ వ్యాపారాలపై ఏ విచారణకైనా నేను సిద్ధమంటున్న పబ్బతి వేణుగోపాల్. నేను సంపాదించిన ప్రతి పైసాకు ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాను. ఏ విచారణకైనా సిఐడిలచే విచారణ చేపించిన ప్రతిదానికి సిద్ధమంటూ సిపిఐ పార్టీ కార్యకర్తలపై విరుచుకుపడ్డాడు. కల్తీ కమ్యూనిస్టులు కోట్ల ఆస్తుల సంపాదనపై నంద్యాలలో విచారణకు సిద్ధమా? పదవుల కోసం కాదు, ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను, అంతేకాని ఎవరినో ముంచడానికి కాదు అంటూ సిపిఐ పార్టీ వారిపై విరుచుకు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా సిపిఐ పార్టీ వాళ్ళు పార్టీ ముసుగు పెట్టుకొని బ్లాక్మెయిలింగ్ వ్యవహారం చేయడము, నా అపార్ట్మెంట్ల మీద ప్లస్ నా కమర్షియల్ కాంప్లెక్స్ మీద అప్రూవల్స్ లేవని చెప్పేసి పబ్లిసిటీ చేయడము, నేను కట్టేదాళ్ళ మీద నా కస్టమర్లకు ఎంత నమ్మకం ఉందో కస్టమర్లకు నాకు తెలుసు. అదేవిధంగా సిపిఐ పార్టీ వాళ్ళు గతంలో కూడా ఇదే బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి వాళ్ళ బంధువు అని చెప్పేసి నడిగడ్డ అపార్ట్మెంట్ కోసము ఒక లోకాయుక్తలో కేసు వేసినారు. ఆ లోకాయుక్తలో కేసు అప్రూవల్స్ లేవని పెట్టేస్తే మళ్ళీ అప్రూవల్స్ అన్నీ తీసుకుపోయి చేసిన తర్వాత అతని మీద ఏమని అడిగితే బాబా ఫక్రుద్దీన్ 5 lakhs అడగమన్నాడు. అతని బంధువుని నేను, మీరు 5 lakhs ఇస్తే నేను విత్డ్రా చేసుకుంటా, లేకుంటే చేసుకొని చెప్పినాడు. కానీ అతనికి నువ్వు విత్డ్రా ఏం చేసుకోవద్దు, నేనే కోర్టుకు అన్ని సమర్పిస్తానని చెప్పేసి గతంలో కూడా జరిగింది. ఇదే అపార్ట్మెంట్ల మీద కమర్షియల్ కాంప్లెక్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టేసి నా పరువు భంగం కలగాల, ఎట్లయినా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు ఎన్నికల శక్తులు ఉండొచ్చు, ఇదే బాబా ఫక్రుద్దీన్ ఉండొచ్చు, మా సంస్థ నుంచి 1000 మందికి ఉపాధి ఇస్తా ఉన్నాం. ఈ 1000 మందికి కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ అంటే ఉపాధి చూపించాల్సింది పోయి వీళ్ళ వల్ల ఉపాధి వాళ్ళకే చెడగొట్టన్నారు. బీద ప్రజలకు మేము చేస్తాము సర్వీస్ అంటారు, వీళ్ళ పబ్బం కట్టుకునే దానికోసమే ఏం విచారణలో ఏం అడగకుండా చేయకుండా డిపార్ట్మెంట్ను బ్లాక్మెయిల్ చేయడము, ప్లస్ తర్వాత అప్రూవల్ ఉందా లేదా చూసుకోకుండా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టడము, ప్లస్ గతంలో కూడా 2 సార్లు వస్తే కూడా ఇదే సిపిఎం పార్టీకి వాళ్ళ సంస్థకు నేను బిల్డింగ్ కట్టుకుంటామంటే నరసింహ అనే వ్యక్తికి, సిపిఎం పార్టీలో నరసింహ అనే వ్యక్తికి స్టీల్ తీసుకుపోమని చెప్పినాం. అట్లా ఏదైనా సంస్థకు ఉపయోగపడేటట్టుంటే చేస్తాం, కానీ వీళ్ళ సొంత నిధులకి ఇవ్వాలా, మా ఇల్లు గడుపుకుంటాము అని 2-3 సార్లు అడిగితే కూడా మేము దానికి సహకరించలేదు కాబట్టే ప్రతిసారి బ్లాక్మెయిలింగ్ చేసి ఎట్లయినా వసూలు చేయాలని చెప్పడము, నా అపార్ట్మెంట్లు లీగల్గా లేవని చెప్పడము, నా అపార్ట్మెంట్లు కానీ నా కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కొన్నేటివి నంద్యాల ఆర్యవైశ్యులవి, నంద్యాల పెద్ద రెడ్డిస్వి. దాంట్లో ఆత్మకూరు నాగభూషణం శెట్టి ప్రాపర్టీలు ఉన్నాయి, గెలివి గ్రూప్ ప్రాపర్టీలు ఉన్నాయి, నిర్వాటి వాళ్ళ ప్రాపర్టీలు ఉన్నాయి, ఆర్విటి వాళ్ళ ప్రాపర్టీలు ఉన్నాయి. రెడ్డిస్ దాన్ని చూస్తే నూనెపల్లి రైతుల దగ్గర పెట్టేసేసి నాగేంద్ర అని చెప్పి అది వాళ్ళది పూర్వం ఆస్తి. గాజుల బంగారంగడి గాజుల ఈసే వాళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్కటి అపార్ట్మెంటు దొంగది అని చేస్తారు. అంటే వీళ్ళందరూ కూడా దొంగలేనా? ఆర్యవైశ్యులంతా దొంగలేనా? ఆర్యవైశ్యులను దొంగలుగా చేసేసి 60 నుంచి ఓన్లీ వీళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి సహకరించడము, ఈ విధంగా ఒక 15 రోజుల నుంచి జరుగుతూ ఉంది. గతంలో 6 నెలల నుంచి కూడా జరుగుతూ ఉంది. 2 సార్లు నాకు ఆఫీస్ కాడికి కూడా వచ్చినారు మాకు ఇంత కావాలనేసి. నేను బ్లాక్మెయిలింగ్కు ఎప్పుడు భయపడను కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఏం చేసుకుంటారో చేసుకోని చెప్పేసినాము. అందుకోసం వీళ్ళు గతంలో మా డాక్యుమెంట్లు సిబిఐకి సిద్ధం అన్నారు కదా, నేను సిబిఐకి, ఈడీకి అన్ని దానికి సిద్ధం. మీరు ఏదన్నా సిద్ధమైతే వాళ్ళ మీద నా మీద ఎంక్వైరీ నేనే వేపిస్తాను, మీరు సిద్ధమేనా? ఇటువంటి తప్పుడు ఆలోచనలు కానీ తప్పుడు రకంగా చేస్తాం. కానీ ఒక కాంప్లెక్స్ మేము కట్టినామంటే దాంట్లో నుంచి ఒక 50 మందికి ఉపాధి ఉంటుంది, మున్సిపాలిటీకి అప్రూవల్ వస్తుంది, పన్ను ట్యాక్స్లు పడతాయి, కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటుంది, కొంతమంది 1000 మంది దానివల్ల ఉపయోగపడతా ఉంది. ట్యాక్స్లు ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ 20 నుంచి 25 లక్షల రూపాయలు నేను ట్యాక్స్ కట్టాను. ఇప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు ₹1 ఏమైనా ట్యాక్స్ కడుతున్నారా? లేదంటే వాళ్ళకి ఏమున్నాయి? ఒక స్టాంప్ అమ్ముకునే వ్యక్తి ఈరోజు కోట్ల ఆస్తులు కొంటున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందరి మీద ఎంక్వైరీ చేసేయండి, వాళ్ళ మీద ఎంక్వైరీ చేసేయండి, నా మీద నేను సొంతంగా ఎప్పుడు నా తలుపులు తెలిసే ఉంటాయి. ఏ రోజు వచ్చినా కానీ స్వాగతిస్తాం, సిబిఐకి కానీ ఈడీకి కానీ. వాళ్ళు దానికి సిద్ధమేమో కనుక్కొని చేసేసేయండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. రేపు గతంలో కూడా ఏదన్నా ఇటువంటి చర్యలు తీసుకుంటే రేపు దీని మీద కూడా మా పరువు నష్టం జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళ మీద కఠినమైన చర్యలు
సివిల్ చర్యలు తీసుకుంటాము, డ్యామేజ్ షూట్ కూడా ఇస్తాము. అదేవిధంగా వీళ్ళ బయట స్టేట్ వాళ్ళకు, సిపిఐ వాళ్ళకు, బయట స్టేట్గా ఉన్న వాళ్ళకి కానీ సెంట్రల్గా ఉన్న వాళ్ళకి కానీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి. తర్వాత చాలా చిన్న ఈసారి మా సైట్లో జోలు కానీ ఇంకొకటి లీగల్గా ఏదన్నా పేపర్ పట్టుకొని లేదంటే కన్నా ఇంకొక రకంగా ఉంటుంది, హెచ్చరిస్తాము.